అహం మహత్వేంద్రియ పంచభూత తన్మాత్ర మాత్రా ప్రకృతే పురాణి యతః ప్రసూతా పురుషస్తదాత్మ తమాత్మనాథం శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉంటాం. ఈ మార్గశిర మాసం చాలా విశేషమైనటువంటిది. మాసానాం మార్గశీర్షోహం అని భగవంతుడే స్వయంగా మనందరికీ కూడా చెప్పి ఉన్నాడు. భగవత్తత్వముతో కూడుకొని ఉన్నటువంటి ఈ మాసం ఎంతగా భగవంతుడి యొక్క తత్వాన్ని అవగతం చేసుకుని మనం శరణాగతి చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చును. అందుకే భగవత్ తత్వం ఏమిటో ఒక్కసారి చూద్దాం. మొత్తం ఈ సృష్టి అంతా కూడా చతుర్వింశతి తత్వముతో ఉంటుంది. చతుర్వింశతి తత్వాత్మిక ప్రకృతి అని అంటారు. ఈ చతుర్వింశతి తత్వాత్మకమైనటువంటి ఈ ప్రకృతిని నడిపిస్తూ ఉన్నటువంటి వాడు పురుషుడు, ఆ శ్రీమన్నారాయణుడు. అతని యొక్క అనుగ్రహాన్ని కనుక మనం పొందినట్లయితే సకల సుఖాలను, ఆనందాలను, మోక్షాన్ని కూడా మనం పొందవచ్చు. అందుకే అంటున్నారు అహం మహత్వేంద్రియ పంచభూత. మహదహంకారములు, ఆ తరువాత పంచభూతములు పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశములు. అహం మహత్వేంద్రియ పంచభూత తన్మాత్ర మాత్ర ప్రకృతే పురాణి. ఈ పంచభూతములు పుట్టడానికి తన్మాత్రలు అని కొన్ని ఉంటాయి. దాన్ని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అని అంటారు. శబ్దము నుండి ఆకాశం పుడుతుంది. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ అని ప్రతి ఒక్క పంచభూతమునకు మధ్యలో ఒక తన్మాత్రం ఉంటుంది. వాటిని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు పంచతన్మాత్రలు అని అంటారు. వీటి గురించి కూడా మనం కాస్త మన లౌకిక విషయముల గురించి చక్కగా అవగతం చేసుకునే ప్రయత్నం చేయాలి. సామాన్యంగా ప్రస్తుత కాలంలో లౌకిక విషయాలు అంటే లోకములో జరిగే విషయాలు అని అనుకుంటాం. కాదు. మన శాస్త్ర పథములో లౌకిక విషయము అంటే లోకానికి సంబంధించినటువంటి సృష్టి రహస్య విషయములను కొంతైనా మనం అవగతం చేసుకుని ఉంటే ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క తత్వము కాస్త అవగతమవుతుంది. వారిని ఎలా ఆరాధించాలో, ఎలా శరణాగతి చేసి వారి అనుగ్రహాన్ని పొందాలో మనకు అర్థమవుతుంది. అందుకే అంటూ ఉన్నారు మహదహంకారములు, పంచభూతములు, పంచతన్మాత్రలు ప్రకృతే పురాణి యతః ప్రసూతా పురుషస్తదాత్మా. అయ్యా, సకలము కూడాను ప్రకృతి, మహదహంకారములు, పంచభూతములు, పంచతన్మాత్రలు, ఏకాదశ ఇంద్రియములు, ఇవన్నీ కూడా ఎవరి వల్ల పుట్టినాయో, ఎవరి వల్ల ఈ లోకములో పనిచేస్తూ ఉన్నాయో ఆ ఒకే ఒక్క పురుషుడు శ్రీమన్నారాయణుడు అంటూ ఉన్నారు. అందుకే యతః ప్రసూతా పురుషస్తదాత్మ తమాత్మనాథం శరణం ప్రపద్యే. ఇంతకీ అన్నిటిని నడిపించేవాడు ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు అంటే నీలో, నాలో, ప్రతి ఒక్కరి యొక్క ఆత్మలో దాగి ఉంటాడు. ఈ శరీరమును నడిపిస్తూ ఉన్నటువంటిది మన ఆత్మ అయితే, మన ఆత్మను నడిపిస్తూ ఉన్నటువంటి ఆ ఆత్మలో దాగి ఉన్నటువంటి పరమాత్మ, ఆ ఆత్మనాథుణ్ణి పట్టుకుంటే చాలు. అయితే ఆ ఆత్మనాథుడు అవగతమవుతాడా? చాలా కష్టం. అటువంటి ఆత్మనాథుడే సాక్షాత్తు 7 కొండల మీద కటివరద హస్తాలతో వేంచేసి ఉన్నాడు కనుక ఆ గోవిందుడికి శరణాగతి చేస్తూ ఈ మార్గశిర మాసంలో పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మనందరం కూడా చేద్దాం.